గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం 8 o'clock అయింది. కానీ నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతాను. ఎందుకంటే నైట్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. నైట్ కుకింగ్ చేసుకునేటప్పుడు మొత్తం మంట వచ్చింది సిలిండర్ లోంచి ఇక్కడ అంతా. మీరు యూరోప్ కనుక వస్తే ట్రక్ డ్రైవర్లుగా ఎలాంటి సిలిండర్స్ ని అవాయిడ్ చేసేయండి. ఎంత సేఫ్ గా లేవు బండ్లో. అండ్ మా కంపెనీలో కూడా రికమెండ్ చేశారు, ఇలాంటి గ్యాస్ బెలూన్స్ ని కొనుక్కోవద్దు, ఇవి డేంజర్ లో ఉన్నాయి, లీక్ అవుతున్నాయి, బ్లాస్ట్ అయిపోతున్నాయి అని చెప్పని. మా కంపెనీలో ఆల్రెడీ 3 వెహికల్స్ ఉన్నాయి దీని వల్ల బ్లాస్ట్ అయినవి. సో మీరు కనుక యూరోప్ వస్తే ఇలాంటి గ్యాస్ సిలిండర్స్ ని అవాయిడ్ చేసేయండి. సో మొత్తం గ్యాస్ అంతా లీక్ అయ్యేటప్పటికి 8:30 అయింది. స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు కంట్రీ బిగిన్ చేస్తాం చూడండి. 13 hours 26 minutes రెస్ట్ తీసుకున్నా. యాక్చువల్లీ 9 hours అనుకున్నాను, కానీ సర్లే వెళ్ళిపోయింది అదొక టైం. బిగిన్ కంట్రీ ఫ్రాన్స్. ఎంట్రీ స్టోర్ అయింది. ఇప్పుడు అదర్ వర్క్ లో పెట్టాలి 5 minutes. ఈ సింబల్ అదర్ వర్క్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కంపల్సరీ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్ మీద కూడా వచ్చింది అదర్ వర్క్ అని. 5 minutes అయిన తర్వాత స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. టైం చూసారు కదా, 5 minutes అయింది. మనం స్టార్ట్ అయిపోవచ్చు. Take the first exit at the traffic circle. Follow the road. సో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది ఇక్కడ. అందుకే మార్నింగ్ మంచి ఫుల్గా మంచు ఉంది. దట్టు ఇక్కడ నేను ఉన్నది మొత్తం పొలాల మధ్యలో. ఇది హైవే మొత్తం పొలాలు ఇవి, అందుకే మంచు బాగా ఎక్కువగా ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను యూరోప్కి. డిసెంబర్ నుంచి మార్చ్ వరకు కూడా మంచు కొంచెం హెవీగా కనపడుద్ది. ఏప్రిల్ నుంచి కొంచెం తగ్గుతుంది. అండ్ మే నుంచి లైట్గా, చాలా చాలా లైట్గా ఉంటుంది. యాక్చువల్గా మనకి మే నెల అంటే సమ్మర్, కానీ ఇక్కడ వీళ్ళకి జూన్ ఆర్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది సమ్మర్ అనేది. విపరీతమైన హీట్ ఉంటుంది సెప్టెంబర్ దాకా. అంటే ఎంత దారుణంగా ఉంటుంది అంటే మొత్తం అసలు బండిలో కూర్చోలేం. కొన్ని కంపెనీస్ ఏంటంటే బండిలోనే ప్రీ ఇన్స్టాల్డ్గా బ్యాటరీ మీద రన్నే ఏసీ లాంటివి ఇన్స్టాల్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఉండవు. అండ్ మా కంపెనీకి అయితే అలాంటి ఏసీ లేదు, హీటర్ అయితే ఉంది. అండ్ ఈ హీట్ ఆప్షన్ కూల్లో పెట్టుకుంటే లైట్గా కూలింగ్ అవుతుంది. స్పెషల్గా ఏమీ ఇన్స్టాల్ చేయలేదు ఏసీ సమ్మర్ కోసం అని చెప్పని. చూడండి మొత్తం మంచే, ఏం కనబట్టలేదు అసలు ఎదరా. సో ఈవేళ మన జర్నీ రఫ్గా ఒక 430 kilometers ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ 470 ఉంది. 43 kilometersకి దూరంలో కంపెనీ నుంచి ఒక 43 kilometers దూరంలో ఉంది ఒక మంచి గ్యాస్ స్టేషన్. అక్కడ ఆగిపోయి 24 hours రెస్ట్ ప్లాన్ చేస్తాను.
అండ్ 430 కిలోమీటర్స్ అంటే అప్రాక్స్గా ఒక 5 to 6 hours పడుతుంది జర్నీ. డిపెండ్స్ ఆన్ రోడ్, ఇంకా తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు లేదా ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. నా పాత బండి అయితే దానికి హాలోజన్ ల్యాంప్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ బల్బ్. ఇదేమో కొత్తది 2024 మోడల్, అన్నీ ఎల్ఈడి లైట్లే. చూడాలి మరి ఎలా కనపడుతుంది ఏంటో. నేను యూరోప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టచ్ చేసిన ట్రక్ వచ్చేసి మ్యాన్. యూరోప్ వచ్చిన తర్వాత సెకండ్ డే స్కూల్కి పంపించారు మమ్మల్ని ట్రైనింగ్ కోసం. ఆ ట్రైనింగ్లో మమ్మల్ని టెస్ట్ చేయడానికి మాకు ఇచ్చిన ఫస్ట్ ట్రక్ మ్యాన్ తర్వాత స్కానియర్ నడిపాను. స్కానియర్ తర్వాత టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాను, రోడ్ టెస్ట్కి. అప్పుడు రెనాల్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మెర్సిడీస్. అండ్ కంపెనీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాల్వో నడిపాను. నేను నడిపిన మోడల్ అప్పుడు 2017. సో పాత బండి ఇచ్చారు, ఆల్మోస్ట్ ఒక 9 lakhs తిరిగేసింది. దాని మీద ఒక 1 month 15 days అలా డ్రైవ్ అయిన తర్వాత యూరోప్ వచ్చాను. యూరోప్ వచ్చిన తర్వాత కూడా వాల్వోనే, కాకపోతే ఈసారి ఇచ్చింది మోడల్ 2019. అండ్ ఇది కూడా 7.5 lakhs తిరిగేసింది సెకండ్ టైం ఇచ్చిన ట్రక్. అలా దాని మీద ఒక 4 నెలలు గడిచిన తర్వాత మెర్సిడీస్ ఇచ్చారు. 23 మోడల్ మెర్సిడీస్, మిర్రర్, కెమెరా కాదు. దాని తర్వాత మళ్ళీ సేమ్ అలాంటి మెర్సిడీసే ఇంకొక నెంబర్ ఇచ్చారు. దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు వాల్వో నడుపుతున్నాం మళ్ళీ. 2024 మోడల్ ఇది. FH500 బండి పేరు, అదే మోడల్ నెంబర్. ఇది ఆల్రౌండర్ వెహికల్. ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే బెడ్ అంత బాగోదు. బెడ్ చాలా వరస్ట్గా ఉంటుంది వాల్వోలో. మెర్సిడీస్లో బెడ్ అదిరిపోద్ది అండ్ ఫ్లాట్ గ్రౌండ్ ఉంటుంది అనమాట కింద. అంటే మన కింద ఫుట్ ఉంది కదా, ఫుట్ దగ్గర అంతా ఫ్లాట్ ఉంటుంది. దీనికి ఏంటంటే చిన్న బంప్ ఉంటుంది నార్మల్గా. మెర్సిడీస్ అయితే టోటల్ ఫ్లాట్ ఉంటుంది. రెనాల్ట్ కూడా అలాగే ఉంటుంది, డిపెండ్స్ ఆన్ మోడల్. నా పక్క వెళ్ళింది ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్, అది మెర్సిడీస్ యాక్ట్రోస్ ఎల్ ప్రో క్యాబ్ మోడల్. అది హైలైట్ ఉంది అసలు. ఇంటీరియర్ అంతా చూసాను నేను, కానీ ఆ బళ్ళు మా కంపెనీ వాళ్ళు తీసుకోవట్లేదు ఎందుకో. మొత్తం అన్ని వాల్వోలు దింపారు 2025 మోడల్. ఒక రోజులో 15 hours షిఫ్ట్ ఉంటుంది ఒక డ్రైవర్కి. వారానికి 2 సార్లు 10 hours నడపచ్చు. అండ్ మిగతా రోజులు 9 hours డ్రైవింగ్ టైం ఉంటుంది. అండ్ మిగతా 6 hours ఏదైతే ఉందో ఎక్స్ట్రా వర్క్ అనేది, అది డిపెండ్స్ అనమాట. ఆ లోడింగ్ అండ్ అన్లోడింగ్ పోతుంది, అదర్ వర్క్లో అలాంటి వాటికి వెళ్తుంది అనమాట. డ్రైవింగ్ మాత్రం వారానికి 2 సార్లు 10 గంటలు నడపచ్చు, మిగతా రోజులు 9 hours నడపాలి. ఆ 9 hours నడిపినా 10 hours నడిపినా అసలు అలసట అనేది ఉండదు ఈ బండి మీద. 50 hours 20 hours అయినా సరే నాన్ స్టాప్గా నడపచ్చు, అసలు బోర్ కొట్టదు. అసలు మనం చేసే పని ఏం లేదు యాక్చువల్లీ డ్రైవింగ్లో. ఇక్కడ ఈ స్టీరింగ్ కంట్రోల్ బాగా తెలియాలంతే, మిగతాదంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కన్సోల్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం అంతా. పెడల్స్ కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నా పాత మోడల్స్లో లేదు, కానీ ఈ 2024 మోడల్లో ఏంటంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సో ఎదర్ వెహికల్ని బట్టి ఆటోమేటిక్ ఇదే దాన్ని స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ సెకండరీ ఏదైనా వెహికల్కి దగ్గరికి వచ్చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై చేసుకుంటుంది. అండ్ అది ఎంత డిస్టెన్స్లో ఆగాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఆ బటన్ ఇదే ఇక్కడ కనపడుతుంది కదా, ఈ బటన్ డిస్టెన్స్ సెట్ చేయడానికి అనమాట, ఎంత దూరంలో ఆగాలి ఎదురున్న వెహికల్ కానీ. అండ్ నార్మల్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, డౌన్ హిల్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఆటోమేటిక్ వైపర్స్ ఉన్నాయి.
అద్దం మీద ఏదైనా మాయిస్ట్ ఉందంటే ఆటోమేటిక్గా వైపర్స్ ఆన్ అవుతాయి. ఆ రెయిన్ సెన్సర్స్ ఉన్నాయన్నమాట. ఈ బండి గురించి ఇన్ డెప్త్ డీటెయిల్డ్ రివ్యూ చేద్దాం చూసే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేను అప్పుడు ఒక వీడియో తీస్తాను దీని గురించి. అంటే మీకు ఎలాంటి టాపిక్స్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బ్రో. ఇప్పుడు దాన్ని బట్టి నేను ఓకే మన వాళ్ళకి ఈ టాపిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పని నాకు అర్థమవుతుంది. మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ టాపిక్ మీద వీడియో తీస్తాను. యూరోప్లో డ్రైవింగ్ ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగాడు బ్రో. ఈరోజు మార్నింగ్ వచ్చింది కామెంట్ అది. అండ్ ఇక్కడ ఎగ్జామ్స్ అంటే థియరీ ఎగ్జామ్స్ 2 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ఒక ప్రాక్టికల్ ఉంటుంది. 2 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఏంటంటే థియరీలో K1 K2 అంటారు. K1 అంటే బేసిక్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రోడ్డు పైన సైన్స్ కనపడుతుంది మీకు. అంటే ఇక్కడ చూడండి 110 అని చెప్పని ఉంది కదా బోర్డు. అంటే నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళాలి, లిమిట్ ఎంత ఉంది, ఇలాంటి బేసిక్ ఉంటాయి అనమాట. బోర్డు చూసి అక్కడ ఏంటి సిచ్యువేషన్, ఏం వార్నింగ్ ఇస్తుంది అనేది చెప్పాలి. అది K1. K2 ఏంటంటే మొత్తం లాజికల్గా ఉంటుంది. ఇప్పుడు రౌండ్ అబౌట్లో ఉన్నావు, నువ్వు ఎవరికి దారి ఇవ్వాలి, నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, అండ్ ఒక అన్కంట్రోలబుల్ ఇంటర్సెక్షన్కి వచ్చావు, ఎవరికి ఫస్ట్ వే ఇవ్వాలి, ఎలా వెళ్ళాలి, దీని మీద ఈ టాపిక్ మీద ఉంటుంది. ఇది అర్థం అవ్వాలంటే రైట్ హ్యాండ్ రూల్ అనేది ఉంటుంది ఇక్కడ యూరోప్లో. ఈ రైట్ హ్యాండ్ రూల్ అర్థమైతే K2 ఎగ్జామ్ అనేది క్లారిటీ ఉంటుంది అనమాట. ఈజీ అన్న కానీ క్లారిటీ ఉంటుంది. స్పీడ్ మెయింటెనెన్స్ గురించి చెప్తాను. అంటే లిమిట్స్ ఎలా ఉంటాయి అనేది. రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ అంటే ఊర్లు అనమాట, పల్లెటూర్లు అలాంటివి ఏదైనా. అక్కడ లిమిట్ వచ్చేసి 50 ఉంటుంది. 50 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ ఆర్ సిటీ సైజుని బట్టి ఆటోమేటిక్గా అక్కడ స్పీడ్ జోన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల 20 జోన్ ఉంటుంది, కొన్ని చోట్ల 10, 30, 40 జోన్స్ ఉంటాయి. ఆ జోన్ కనపడితే ఆ స్పీడ్కి వచ్చేయాలి. కానీ రూల్ ఏంటంటే నార్మల్గా కామన్ రూల్ ఏంటంటే ఒక విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే రెసిడెన్షియల్ ఏరియా అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీ స్పీడ్ లిమిట్ 50 దాటకూడదు. అండ్ దాని తర్వాత అదర్ రోడ్స్ అని ఉంటాయి. అదర్ రోడ్స్ అంటే ఏంటంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి కనెక్ట్ అయ్యే రోడ్స్ ఉంటాయి కదా, ఆ మధ్యలో ఏం ఉండవు ఇంకా. అలాంటి రోడ్స్లో 70 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనమాట స్పీడ్. వాటిని అదర్ రోడ్స్ అంటారు. తర్వాత మోటోవే అంటే ఇదిగోండి ఇలా ఈ సింబల్ ఉంటుందన్నమాట. బ్లూ కలర్ బోర్డు మీద కార్ బొమ్మ ఉంటుంది. దీన్ని మోటోవే అంటారు. దీంట్లో మన లారీకి స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ కార్లకి అయితే కనుక 120 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్కి హైవేస్ వస్తాయి. హైవే సింబల్ ఎలా ఉంటుంది, కొన్ని చోట్ల బ్లూ కలర్లో ఉంటుంది, కొన్ని చోట్ల గ్రీన్ కలర్లో ఉంటుంది. దీని మీద మన లారీకి ఇంకా మ్యాక్సిమం స్పీడ్ అనమాట 90. యూరోప్లో ఒక ట్రక్కి మ్యాక్సిమం స్పీడ్ 90 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఎక్కువ వెళ్తే టాకో వైలేషన్ అవుతుంది. ఈ రెండింటికి, ఈ మోటోవేకి ఈ హైవేకి డిఫరెన్స్ ఓన్లీ 10 కిలోమీటర్సే. కానీ చూసుకోవాలి జాగ్రత్తగా. అండ్ ఇలాంటి ట్రక్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఆ స్పీడ్ బోర్డ్ ఎక్కడ ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. చూడండి అక్కడ 110 కిలోమీటర్స్ అని చూపెడుతుంది. ఇది యాక్చువల్లీ మోటోవే. ఇక్కడ 120 లిమిట్, కానీ ప్రజెంట్ 110 పెట్టారు స్పీడ్ లిమిట్. K1 ఎగ్జామ్ పాస్ అవ్వడం ఈజీ బ్రో. నా దృష్టిలో అయితే అది అంత టఫ్ కాదు. కంటి ముందు కనపడిన బోర్డు ఏంటనేది మీరు అర్థం చేసుకోగలగాలి. అదే K1 ఎగ్జామ్. నన్ను అడిగితే అంత టఫ్ ఏం కాదు, అది ఈజీగా అయిపోతుంది. అండ్ దాని తర్వాత K2 ఎగ్జామ్ వస్తుంది. K2 ఎగ్జామ్ చెప్పాను కదా, కొంచెం లాజిక్ వాడాలి. రైట్ హ్యాండ్ రూల్ అర్థమైతే ఈజీగా ఉంటుంది. ఈజీ అనను కానీ బెటర్గా అర్థం అవుతుంది అనమాట.
ఆపోజిట్ లైన్లోకి వచ్చాం. ఆ పక్క కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టు ఉంది, వర్క్ ఏదో. ఇంకోటి బేసిక్ సింబల్స్ అనమాట. ఇక్కడ చూసారా, ఒక వైట్ కలర్ సర్కిల్ బోర్డు మీద బ్లాక్ కలర్ లైన్ ఒక స్ట్రైప్ ఉంది. దాని అర్థం ఏంటంటే ఇక్కడతో మీరు ముందు చూసిన రూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఇక్కడ నుంచి మీరు నార్మల్గా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పని దాని అర్థం. మీకు K1 ఎగ్జామ్లో అన్నీ ఇలాంటి బోర్డ్సే ఉంటాయి. ఆ బోర్డుని చూసి ఆ బోర్డు మీనింగ్ ఏంటనేది సెలెక్ట్ చేయాలి ఆప్షన్లో. నేను చెప్పేటప్పుడు నా ప్రొనౌన్సియేషన్ అలాంటివి ఏమైనా తప్పులు ఉంటే కనుక అది మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కాదు కదా. నేను అసలే రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ బుక్స్ ఎతికే టైపు, అంత పర్ఫెక్ట్ కాదు ఇంగ్లీష్లో. పలకడం ఏదైనా తప్పు ఉంటే కనుక అది మీరే కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. అండ్ యూరోప్లో ఉన్న ట్రక్స్లో మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి చెప్పండి నాకు, చూద్దాం ఎంతమంది దీనికి ఉన్నారు. నేను ఇండియాలో ఉన్నప్పటి నుంచి అయితే నాకు మెర్సిడీస్ అంటే పర్సనల్గా ఇంట్రెస్ట్, కానీ వచ్చిన తర్వాత వాల్వో బాగా నచ్చింది. 2023 కన్నా ముందు మోడల్ మెర్సిడీస్లు అయితే అసలు నడపడానికి చాలా ఇరిటేషన్ కింద ఉంటాయి. ప్రతి గేర్ షిఫ్ట్ కూడా తెలుస్తుంది అనమాట, గేర్ మారుతున్నట్టు. చాలా స్లోగా ఉంటుంది అండి, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది నడపడానికి. దాన్ని ఒకసారి నడిపాను నేను, అసలు నచ్చలేదు. స్కూల్లో ఉన్నప్పుడు నడిపిన మెర్సిడీస్ కూడా పాతదే, కాకపోతే ఏంటంటే అప్పుడు అది ఎంటీ ట్రైలర్, జస్ట్ ప్రాక్టీస్ కోసమే కాబట్టి నాకు అంత డిఫరెన్స్ తెలియలేదు. అండ్ అది కూడా ఫస్ట్ టైం ఎక్కాను మెర్సిడీస్, అదంతా ఒక ఆనందం అనమాట. ఇప్పటి నుంచో నడపాలనుకున్న ట్రక్ ఒకసారిగా దొరికేటోడికి నాకు అంత మైనస్లు ఏం కనపడలేదు. కానీ జాబ్ జాయిన్ అయిన తర్వాత నడిపిన ట్రక్ మాత్రం అస్సలు నచ్చలేదు. నాకు ఆ మెర్సిడీస్ ఎందుకు ఇచ్చారంటే మా కంపెనీ ఆ వెహికల్ సేల్ చేసింది, ఈ సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతున్నాయి. సో మా కంపెనీ బేస్ నుంచి ఇక్కడ జర్మనీలో ఒక పోర్ట్ ఉంటుంది హ్యాంబర్గ్ అని, హ్యాంబర్గ్ పోర్ట్లో అట్లా ట్రక్ పడేయడం అంటే పార్క్ చేయడానికి వచ్చాం. అక్కడ నుంచి అది ఆఫ్రికా వెళ్తుంది. నా ట్రక్ అక్కడ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ పోర్ట్కి వచ్చాం కొత్త ట్రక్ కోసం. వచ్చి చూస్తే అప్పుడు మెర్సిడీస్ ఉంది. మళ్ళీ ఏంట్రా బాబు సరిగ్గా నడవదు ఇదేంటో అనుకున్నాను, కానీ ఫస్ట్ డేనే ఇంప్రెస్ చేసింది. పుల్లప్ పికప్ చాలా బాగుంది, అంటే గేర్ షిఫ్టింగ్ అది అంత నోటిసబుల్ కాదు, కంఫర్టబుల్గా ఉంది. వాల్వో నుంచి సడన్గా మెర్సిడీస్కి వచ్చేటప్పటికి ఆ ఫీల్ కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది మొత్తం. అండ్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక స్కానియర్ నడిపాం. స్కానియర్ దాని సిరీస్ నాకు తెలియదు, కానీ స్కానియర్ అది సెమీ ఆటోమేటిక్, దానికి క్లచ్ ఉంటుంది. ఇక్కడ మనం ఈ బండి ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్, జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే గేర్ ఫార్వర్డా రివర్సా న్యూట్రల్ అని చెప్పి మూడు ఆప్షన్స్ ఉంటాయి. సెమీ ఆటోమేటిక్ ఏంటంటే క్లచ్ నొక్కిన తర్వాతే గేర్ సెలెక్ట్ చేయాలి, ఆటోమేటిక్గా లేదా రివర్స్ అనేది. అండ్ ఒకసారి క్లచ్ వదిలేసిన తర్వాత మనం ఇంక మళ్ళీ క్లచ్ ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు, బండి మళ్ళీ ఆపేటప్పుడు మాత్రమే క్లచ్ తొక్కాలి. సెమీ ఆటోమేటిక్ అది. ఆ తర్వాత రెనాల్ట్ నడిపాను, రెనాల్ట్ కూడా ఫుల్లీ ఆటోమేటెడ్. అండ్ నేను స్కూల్లో నడిపిన రెనాల్ట్ ట్రక్ ఇదే. నా ట్రైనింగ్ స్టార్ట్ అయింది దీనిపైన. ఎగ్జామ్ స్కూల్కి వచ్చిన వెంటనే ఫస్ట్ నార్మల్గా ఒక ప్రాక్టీస్ అదే ప్రాక్టీస్ కాదు, ప్రజెంటేషన్ లాంటిది. అసలు మాకు నడపడం వచ్చా రాదా అని చెప్పి చూపించడం కోసం ఎక్కిన ట్రక్ మ్యాన్ అది. కానీ ప్రాపర్ ప్రాక్టీస్కి స్టార్ట్ అయిన ట్రక్ మాత్రం ఇదే రెనాల్ట్. దీని మీద స్టార్ట్ చేశాను, దీని మీదే పాస్ అయ్యాను. అండ్ ఈ జాబ్స్ రావాలంటే మీకు ఖచ్చితంగా బేసిక్ ఇంగ్లీష్ రావాలి బ్రో, చాలా ఇంపార్టెంట్ అది. చదవడం రాయడం మీద అంత ప్రిఫరెన్స్ లేదు, కానీ చదవడం కంపల్సరీ రావాలి. ఎందుకంటే మీకు ఇచ్చే సిఎంఆర్లో వాళ్ళు అడుగుతారనమాట, ఈ లోడ్ ఎక్కడ ఉంటుంది, ఎంత వెయిట్ ఉంది, ఏ ప్రోడక్ట్ లోడ్ చేశారు, ఏ కంపెనీకి వెళ్తున్నావు, అడ్రస్ ఏంటి. మ్యాక్స్ ఏంటంటే అన్ని కంపెనీస్ వాళ్ళ సొంత సిఎంఆర్స్ ఇస్తారు, లేకపోతే పనిచేసే కంపెనీ తాలూకు సిఎంఆర్ పట్టరమ్మంటారు. మనం మన సొంత సిఎంఆర్ పట్టుకెళ్ళిస్తే వాళ్ళే ఫిల్ చేస్తారు. కొన్ని చోట్ల ఏంటంటే జస్ట్ అడ్రస్ ఇచ్చేసి లోడింగ్ చేసి వదిలేస్తారు. మన కంపెనీ సిఎంఆర్ తీసుకుని మనమే ఫిల్ చేసుకోవాలి మాన్యువల్గా. సో ఏది పికప్ పాయింట్ ఏది, డెలివరీ పాయింట్ ఏది, ఏ తారీఖుని డెలివరీ చేస్తున్నాం, ఎంత వెయిట్ ఉంది, ఇవన్నీ మనమే రాయాలి. సో ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంటే.
మాట్లాడడం బేసిక్గా మీకు అర్థం అవ్వాలి, అవతలోడు ఏం చెప్తున్నాడో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, అండ్ మీరు చెప్పేది అవతలోడు క్లియర్గా అర్థం అవ్వాలి అంతే. అరే అదేదో పిహెచ్డి రేంజ్ ఇంగ్లీష్ అవసరం లేదు దానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు అందరూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే తగులుతారని గ్యారంటీ లేదు. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ ఇవే మేజర్ దేశాలు. జర్మనీలో అంత ప్రాబ్లం ఉండదు, ఎవరో అంత మాట్లాడాల్సిన అవసరం ఉండదు, అది అంతా ఆటోమేటెడ్ అది. ఈ 3 దేశాల్లో ఏంటంటే తక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. అంతా ఏదో సైన్ లాంగ్వేజ్లో వెళ్ళిపోద్ది అనమాట లోడింగ్ అండ్ అన్లోడింగ్ దగ్గర. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారో లైట్గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేదా బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. అండ్ వెస్టర్న్ యూరోప్ లైక్ బెల్జియం కానీ, నెదర్లాండ్ కానీ, డెన్మార్క్, స్వీడన్ ఇటు పక్క వెళ్తే అసలు ప్రాబ్లం లేదు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు అక్కడ. నేను ఇప్పటిదాకా స్వీడన్ వెళ్ళలేదు, స్వీడన్ వెళ్ళాలి ఒకసారి. స్వీడన్, ఫిన్లాండ్ కవర్ చేయాలి. ఆస్ట్రియా కూడా ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్ మాట్లాడతారు. స్విట్జర్లాండ్ వెళ్ళాను, స్విట్జర్లాండ్ కూడా ప్రాబ్లం ఉండదు, ఇంగ్లీషే. ఇటలీలో 50-50 చెప్పలేం, కొన్ని కంపెనీస్లో ఉంటారు, కొన్ని కంపెనీస్లో ఉండరు. అండ్ ఇన్నాళ్ళు నేను చేసిన జాబ్లో అయితే ఇటలీ అండ్ స్పెయిన్ నుంచి నేను ఎప్పుడు రీఫరే లోడ్ చేశాను. అండ్ ఇటలీలో ఒకసారి టెంట్ లోడింగ్ అయింది, మెషినరీ పట్టుకొచ్చాను బెల్జియంకి. అది తప్పితే మిగతా అన్నీ కూడా ఫ్రిడ్జ్లే, పేస్ట్రీలు, ఫ్రోజన్ పిజ్జా, లేకపోతే మీట్, పిగ్ మీట్ అనమాట, పోర్క్. మనం ఏం టచ్ చేయక్కలేదు, పార్కింగ్ చేసి వదిలేస్తే వాళ్ళే లోడ్ చేస్తారు, మనం చేస్తే తలుపులో వేస్తాం అంతే. లాస్ట్లో కార్గో సెక్యూర్ కూడా వాళ్ళే చేసేస్తారు, మనం ఏం ముట్టుకోకలేదు, అసలు ట్రైలర్ ఎక్కక్కలేదు పైకి మనం. అండ్ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళే మనకి ఒక వాషింగ్ సర్వీస్ ఇస్తారు. సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోతే వాళ్ళే శుభ్రంగా వాష్ చేస్తారు, మనం బండి దిగాల్సిన పని కూడా ఉండదు. జస్ట్ వెళ్ళి ఇంకా వాషింగ్ వచ్చానని చెప్తే సరిపోద్ది. అండ్ అది కాకుండా మిగతావన్నీ కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే. నా షార్ట్ వీడియో ఏదైనా చూసుంటే కనుక మీకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దొరికింది కాకరకాయ. నాకు ఇండియాలో దొరికే కూరగాయల్లో దొరికింది అది ఒక్కటే. ఇక్కడ ఇంకేం ఉండవు, బెండకాయ ఉండదు, దొండకాయ ఉండదు, బీరకాయ ఉండదు, ఆనపకాయ ఉండదు, పొట్లకాయ ఉండదు, అసలు ఈ కూరగాయలు ఏమి ఉండవు. మీకు దొరికే వల్ల దుంపకూరలే, ఓన్లీ బంగాళదుంప, క్యారెట్, ఆనియన్స్లో 2 రకాలు ఉంటాయి, రెడ్ ఆనియన్ ఒకటి, వైట్ ఆనియన్. గ్రీన్ చిల్లీస్ అంటే బెల్ పెప్పర్స్ ఉంటాయి, నార్మల్ చిల్లీస్ ఉంటాయి కానీ కొన్ని చోట్ల ఉండవు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇండియన్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడే ఉంటాయి. అండ్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఒక లిడిల్, అందులో అయితే అంత స్పైసీ ఉండవు. క్యాప్సికమ్స్ ఉంటాయి అన్నమాట, బెల్ పెప్పర్స్, స్వీట్ పెప్పర్స్ ఉంటాయి, క్యాబేజీ, కాలీఫ్లవర్, గుమ్మడికాయ తెలుసు కదా మీకు, గుమ్మడికాయ ఉంటుంది. అదే అంటే వీళ్ళకి ఇక్కడ హాలోవిన్కి డెకరేషన్ చేస్తారు కదా గుమ్మడికాయ, సో గుమ్మడికాయ దొరుకుతుంది. ఇదిగోండి, ఇదే రౌండ్ అబౌట్. ఇక్కడ ప్రిఫరెన్స్ ఏంటంటే ఆ సర్కిల్ లోపల ఎవరైనా లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక మనం వాడికి దారి ఇవ్వాలి. ఆ రోడ్లో ఉన్నా మనకు అనవసరం, సర్కిల్ లోపల ఎవరైనా ఉంటే లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా మనం దారి ఇవ్వాలి. ఇది ఓన్లీ ఇందులో రౌండ్ అబౌట్ దాటిన తర్వాత నార్మల్గా ఏంటంటే మీకు రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మీరు దారి ఇవ్వాలి. ఓకే, 800 మీటర్స్ తర్వాత మళ్ళీ రౌండ్ అబౌట్ ఉంది, చూపెడతాను చూడండి. ఎన్నికలో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి వ్యూ పాయింట్ అంత కరెక్ట్గా లేకపోతే కనుక అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇది రౌండ్ అబౌట్. అండ్ ఈ రౌండ్ అబౌట్లో ఏంటంటే 50, ఇక్కడ కూడా 50 కిలోమీటర్స్ అవర్ స్పీడ్తోనే ట్రావెల్ చేయాలి. చూసారా, ఆ కార్కి మనం దారి ఇవ్వాలి, సర్కిల్లో ఉంది కాబట్టి. సర్కిల్లో ఎవరో లేకపోతే కనుక రౌండ్ అబౌట్ సర్కిల్లో మనం ప్రొసీడ్ అయిపోవచ్చు.
ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, డైలీ ఒక 2 or 3 క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు సొంతంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, చిన్న ప్రాక్టీస్ లాంటిది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పండి, నేను చేస్తాను. ఎందుకంటే మధ్యలో ఎంటర్టైన్మెంట్ వీడియోలో చూసేటప్పుడు మధ్యలో అలా వచ్చి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్పండి. డైలీ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. అంటే డైలీ ఇన్ ద సెన్స్ ప్రతి వీడియోలో ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను ఆ రైట్ హ్యాండ్ రూల్ గురించి. మీకు అర్థమవుతుంది. ఈ టర్నింగ్ చూడండి, ఇలాంటి కార్నర్స్లో పెడతారు కెమెరాలు. ఇంకేముండదు, ఫోటో తీసి డైరెక్ట్గా పైన వచ్చేస్తుంది అంతే. ఇదిగోండి వైట్ కలర్ బోర్డు కనబడుతుంది కదా, ఇది ఊరి పేరు అనమాట. ఇక్కడ లిమిట్ 50 ఉంటుంది. అండ్ చూడండి ఎదుర లిమిట్ బోర్డు కూడా ఉంది. ఇక్కడ నుంచి ఊరు స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఓన్లీ స్పీడ్ లిమిట్ 50 km/h వెళ్ళాలి. ఊరి పేర్లు చదవడం రాకపోయినా బండ గుర్తు ఏంటంటే వైట్ కలర్ బోర్డు కానీ ఎల్లో కలర్ బోర్డులో కానీ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే బ్లూ కలర్ బోర్డ్స్లో కూడా ఉంటాయి. అవి ఊరి పేర్లు అనమాట. ఆ బోర్డు కనపడంగానే మీరు ఆగాలి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆ బ్లూ కలర్ బోర్డు ఉంది చూసారా, ఆ సైన్ ఉందంటే ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర మనిషి నుంచుంటే ఖచ్చితంగా నువ్వు వెహికల్ ఆపాలి, అడిగి దారి ఇవ్వాలి. అడిగి దారి ఇచ్చిన తర్వాతే నువ్వు కదలాలి, అది కంపల్సరీ అనమాట. ఇదిగోండి ఈ బోర్డే అంటుంది. సరే కెమెరా లెఫ్ట్ సైడ్లో ఏముండదు, సింపుల్గా ఫోటో తీసి ఫైన్ ఇంటికి పంపించేద్ది అంతే. నాకు ఒకసారి పడింది 58 euros ఎంత వచ్చింది. అది కూడా షార్ట్ పెట్టాను నేను, చూడండి 50 వెళ్ళాల్సిన చోట 70 వెళ్ళాను. టర్నింగ్లో పెట్టాడు కరెక్ట్గా, బోర్డు కనపడలేదు. ఎదురుకి వెళ్ళిన తర్వాత కెమెరా తీసింది. అండ్ ఇంకోండి ఇలా ఆ నేమ్లో బోర్డు మీద ఇలా ఒక స్ట్రైక్ ఉందంటే అక్కడతో ఊరు అయిపోయిందని అర్థం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం 70 km స్పీడ్తో వెళ్ళచ్చు. వైట్ కలర్ బోర్డు అంటే ఇక్కడ లిమిట్ చూడండి 50 ఉంటుంది. 50 km/h స్పీడ్, అందుకని ఎక్కువ వెళ్ళకూడదు. అంటే ఈ జీబ్రా క్రాసింగ్స్ వచ్చినప్పుడు ఆ బ్లూ కలర్ బోర్డ్స్ కోసం చూసుకోవాలి, లేకపోతే మనకే నష్టం. అండ్ కెమెరా చూడండి, ఇది కెమెరా రైట్ సైడ్. ఎందుకంటే డౌన్లో వెళ్తున్నాం ఇప్పుడు మనం. డౌన్కి క్రూజ్ సెట్ చేశాను 80. సో ఇప్పుడు 80 కన్నా 1 కిలోమీటర్ పెరగదు. ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది డౌన్ క్రూజ్ అనేది. ఎందుకంటే కొన్ని చోట్ల డౌన్ అయ్యే చోటే పెడతారు. ఇక్కడ యాక్చువల్లీ కొంచెం స్పీడ్ బఫరింగ్ అనేది ఉంటుంది, డిపెండ్స్ ఆన్ రోడ్ అండ్ కంట్రీ. కొంతమంది 5 kilometers బఫర్ ఉంటుంది, కొన్ని చోట్ల 20 kilometers బఫర్ ఉన్న ఏరియాస్ కూడా ఉన్నాయి కొన్ని. కానీ మనం ఛాన్స్ తీసుకోకూడదు, లిమిట్ ఎంత చూపెడుతుందో అంతే వెళ్ళడానికి ట్రై చేయాలి 99%. ఇంకా 1% ఇంకోండి టూ మచ్ డౌన్. చూడండి ఇప్పుడు డౌన్ అయిపోయాను అండ్ స్పీడ్ డౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నార్మల్ క్రూజ్ సెట్ చేశానంటే 80కి వచ్చేస్తుంది. ఇప్పుడు 80కి అందుకుంటుంది, మళ్ళీ అప్ ఎక్కుతున్నాం. ఈ ఫీచర్ నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే ఫైన్స్ నుంచి తప్పించుకోవడానికి మంచి ఆప్షన్ ఇది.
మీరు యూరోప్ లో ఏ కంట్రీకి వచ్చినా ట్రక్ డ్రైవర్ కింద ఈ 3 సింబల్స్ అండ్ వీటి తాలూకా స్పీడ్ లిమిట్స్ గుర్తుపెట్టుకోండి. అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చాను, కానీ ఏదో రూట్ మారింది. కంపెనీ యాప్లో చూపించిన రూట్ డిఫరెంట్గా ఉంది, గూగుల్ మ్యాప్లో డిఫరెంట్గా ఉంది. సో మనం అనుకున్న గ్యాస్ స్టేషన్ కనపడలేదు. మళ్ళీ మేనేజర్కి మెసేజ్ పెట్టాను 24 hours రెస్ట్ తీసుకోవడానికి పార్కింగ్ స్పాట్ కావాలని. నేను చూసిన బంకే లొకేషన్ పంపించాడు నాకు మళ్ళీ. అంటే అది వేరే రూట్లో ఉంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 50 kilometers దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళిపోయి ఇంక ఇవాళ నుంచి మండే మార్నింగ్ 7 o'clock వరకు కంప్లీట్ రెస్ట్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 4:30 అయింది. అప్రాక్స్గా 5:30 అయ్యేటప్పటికి వెళ్ళిపోతాం. సో 30 kilometers వచ్చాం, ఇంకా 20 kilometers ఉంది గ్యాస్ స్టేషన్కి. అంతా మొత్తం పల్లెటూరులోంచి వెళ్తుంది. ఈ 20 kilometers కూడా టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి ఎలా ఉంటుందో.